హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే పన్నీర్ బిర్యానీ అండ్ పలావ్ మీరు ఏదైనా పేరు పెట్టుకోండి. సో అదైతే చేస్తున్నాను. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ చూడండి. సో ముందుగా అయితే కుక్కర్లో చేస్తున్నాను, యాక్చువల్లీ నేను ప్రెషర్ కుక్కర్లో. సో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు తెలుసు కదండి మీకు, ఆబ్వియస్లీ అందరికి తెలిసే ఉంటుంది. సో అవన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకొని కొన్ని అండ్ ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్ వేసి ఫ్రై చేసేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి, టమోటా ఒక 2 మీడియం టమోటాస్ తీసుకున్నాను నేను. టమాటా వద్దనుకున్న వాళ్ళు ఇగ్నోర్ చేయొచ్చు. సో టమాటా వేసుకొని రాళ్ళ ఉప్పు అయితే యూస్ చేస్తున్నాను నేను. సో రాళ్ళ ఉప్పు యూస్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందన్నమాట. సో అవన్నీ ఫ్రై అయిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ 2-3 బంగాళదుంపలు అయితే తీసుకుంటున్నాను, ఉల్లగడ్డలు. అండ్ కొంచెం అంటే ఫ్లేవర్ బాగుంటుంది అనేసి పన్నీర్తో పాటు చేసుకుంటే. సో మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి. అవి లైట్గా మగ్గాయి చూడండి. సో మగ్గిన తర్వాత మసాలా అయితే వేసుకుంటున్నాను. ఏం లేదండి, 1.5 స్పూన్ అన్నీ తీసుకున్నాను. గరం మసాలా, ధనియాల పౌడర్ అండ్ కారపొడి 2 స్పూన్స్ తీసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో పచ్చివాసన పోయేంత వరకు. సో ఆయిల్ కొంచెం పైకి రాగానే పన్నీర్ ముక్కలు అయితే ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, అవైతే యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ అయితే ముందుగా వేసి కలబెడుతున్నాను అనమాట. సో అలా కలుపుకోవడం వల్ల రైస్ అనేది మనకు కొంచెం పొడి పొడిగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో అలా ఫస్ట్ రైస్ వేసి కలిపేసిన తర్వాత తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నారు కదా, నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 6 కన్నా కొంచెం తక్కువ వేసానండి, 5.5 వేసాను అనమాట. సో తక్కువ వేసుకుంటే రైస్ అనేది మనకి పొడి పొడిగా వస్తుంది. సో ఫైనల్గా అయితే సాల్ట్ అడ్జస్ట్ చేసేసి, అది ఏంటి గడ్డలాగా ఉందని అనుకుంటారేమో, అది నెయ్యి అండి, గట్టిగా అయిపోయింది చలికి. సో కొంచెం కస్తూరి మేతి అండ్ కొత్తిమీర వేసేసుకొని విజిల్స్ పెట్టేసుకున్నాను. 2 విజిల్స్ సరిపోతాయి మనకి, బాగా కుక్ అవుతుంది. ఎందుకంటే ఎసురు కాగిన తర్వాత విజిల్ పెట్టాను కాబట్టి. సో ఫైనల్గా అయితే అయింది. సూపర్ అంటే సూపర్. అండ్ ఇది ఏంటనేది ఎందుకు చేస్తున్నా అని చెప్పాలి కదా, మర్చిపోయాను. సబ్స్క్రైబర్ స్పెషల్ అనమాట. ఇంతకుముందు నన్ను ఒకరు అడిగారు, మీకు ఏ డిష్ కావాలంటే పన్నీర్ బిర్యానీ అని అడిగారు. సో పన్నీర్ పులావ్ బిర్యానీ మీరు ఏదైనా పేరు పెట్టుకోండి. సో సబ్స్క్రైబర్ స్పెషల్ పన్నీర్ బిర్యానీ ఈరోజు మా ఇంట్లో. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలు చూడండి, అర్జెంటుగా తినేయాలి. సో బాయ్ బాయ్.